జమ్మూకు చెందిన ఓంకార్ సింగ్ బాత్రా అనే యువకుడు అరుదైన ఘనత సాధించాడు. 19 ఏళ్లకే $4.3 మిలియన్ విలువైన అపోలింక్ అనే స్పేస్ టెక్ స్టార్టప్ ను స్థాపించాడు. అయితే ఇతని విజయ ప్రస్థానం 7 ఏళ్ల ప్రాయంలోనే ప్రారంభం కావడం విశేషం. పిల్లలందరూ ఆడుతూ పాడుతూ గడిపే వయసులో ఓంకార్ ఏకంగా రికార్డుల్ని ఓడిసి పట్టుకుంటున్నాడు. 7 ఏళ్ల వయసులోనే వెబ్సైట్ తయారు చేసి ఔరా అనిపించుకోవడంతో పాటు ఈ ఘనతను సాధించిన ప్రపంచంలోని అతి పిన్న వెబ్ మాస్టర్ గా గిన్నిస్ రికార్డు సృష్టించాడు. జమ్మూలో పుట్టి పెరిగిన ఓంకార్ కు చిన్న వయసులోనే టెక్నాలజీపై ఆసక్తి మొదలైంది. తండ్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తూ ఉండడం వల్ల చిన్ననాటి నుంచే కంప్యూటర్లతో పరిచయం ఏర్పడింది. ఆ ఇంట్రెస్ట్ తోనే 7 ఏళ్ల వయసులో వెబ్సైట్ ను రూపొందించి గిన్నిస్ రికార్డుకు ఎక్కాడు. 12 ఏళ్ల వయసులో వెన్ ద టైమ్ స్టాప్స్ అనే పుస్తకం రాశాడు. స్కూల్ స్టూడెంట్గా విద్యార్థిగా ఉన్నప్పుడే తన దృష్టిని అంతరిక్షం వైపు మళ్లించాడు. 13 ఏళ్లకే అపోలింక్ అనే స్టార్టప్ కంపెనీని సైతం స్థాపించాడు. ప్రాజెక్టులు కొనసాగిస్తూనే కోవిడ్ సమయంలో ఓ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ నిర్మించాడు. ఇందుకు గాను ఇతనికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ వరించింది. 16 ఏళ్ల వయసులో ఓంకార్ ఇన్క్యూబ్ అనే శాటిలైట్ ను తయారు చేసి పరిశోధనలు చేపట్టాడు. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ సోర్స్ ఉపగ్రహంగా గుర్తింపు పొందిన దీని డిజైన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ ను పూర్తి చేయకముందే ఐఐటి జమ్మూలో ఇంజనీరింగ్ విద్యార్థులకు అంతరిక్ష వ్యవస్థల గురించి బోధించడానికి ఇతనికి ఆహ్వానం అందింది. స్టార్టప్ కోసం ఓంకార్ 19 ఏళ్ల వయసులోనే సిలికాన్ వ్యాలీలో $4.3 మిలియన్ సేకరించాడు. ప్రస్తుతం 20వ పడిలో అడుగుపెట్టిన ఈ యువ పారిశ్రామికవేత్త ఉపగ్రహాల తయారీకి కృషి చేస్తున్నాడు. ఇతను స్థాపించిన అపోలింక్ భూమికి సమీప కక్షలో ఉన్న ఉపగ్రహాలు ఎదుర్కొంటున్న ఒక నిరంతర సమస్యపై పరిశోధన చేస్తోంది. ఉపగ్రహాలు భూమి నుంచి కనిపించినప్పుడు కూడా వాటిలో అనుసంధానమై ఉండేలా చూసే సమాచార వ్యవస్థను నిర్మించడమే ఈ కంపెనీ లక్ష్యం. ఇటీవల నిర్వహించిన స్పేస్ ఎక్స్ మిషన్లో ఓంకార్ తాను తయారు చేసిన మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించి మరో ముందడుగు వేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.